2017లో సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి యూత్ను ఊపేసింది. ఈ బ్లాక్బస్టర్ హిట్కి ప్రధాన కారణాల్లో ఒకటి మ్యూజిక్ కూడా. కాని దర్శకుడు సందీప్ వంగా కొన్ని ఇంటర్వ్యూల్లో సంగీత దర్శకుడు రథన్పై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా రథన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సందీప్ వంగా నాకు తండ్రితో సమానమైనవారు. నాన్న తిట్టాడని అందరికీ చెప్పం కదా. ఆయన నాకు అర్జున్ రెడ్డి లాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్లో అవకాశమిచ్చారు. అలాంటి ఆల్బం రావడం ఆయన వల్లే. ఆయన మాట తీరు కాస్త కఠినంగా ఉంటుంది. నాతో మాత్రమే కాదు, అందరితోనూ అలానే మాట్లాడతారు. ఒక బాధేమిటంటే మొదటిపాటే నచ్చలేదని అప్పుడే చెప్పినుంటే నేను తప్పుకునేవాడిని. కాని అన్ని పాటలు అయ్యాకే అసహనం బయటపెట్టారు. అయినా నేను పట్టించుకోలేదు. తన తండ్రి తిట్టాడని భావించాను అని అన్నారు రథన్. అలాగే అర్జున్ రెడ్డి తర్వాత అనుదీప్తో పనిచేశాను. ఆయన చాలా శాంతంగా మాట్లాడతారు. అందరూ ఒకేలా ఉండాలనే నియమం లేదు కదా. నాకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కష్టపడి బెస్ట్ మ్యూజిక్ అందించడమే నా పని. చెత్త మ్యూజిక్ ఇవ్వలేదు కదా అని ముగించారు. కాగా ఇటీవల మరోసారి సందీప్ వంగా మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సమయంలో రథన్ చాలా ఇబ్బంది పెట్టాడు. మ్యూజిక్ పని చేయించుకోవడానికి చాలా బతిమిలాడుకోవాల్సి వచ్చింది అని అసహనం వ్యక్తం చేశారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 5 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందించబడి దాదాపు 50 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ విజయంతో తమిళంలో ఆదిత్యవర్మ, హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ అయ్యింది.